అనగనగా ఒక నది ఒడ్డున ఒక చిన్న చీమ నీళ్లు తాగడానికి వచ్చింది. అది జారిపోయి నీటిలో పడిపోయింది. నీటి ప్రవాహం బలంగా ఉండడంతో చీమ బయటపడలేక అల్లాడిపోయింది. రక్షించండి, రక్షించండి అని అరుస్తూ ఉంది. ఆ సమయంలో సమీపంలోని చెట్టు కొమ్మపై కూర్చుని ఉన్న ఒక పావురం ఈ దృశ్యాన్ని చూసింది. పావురం దయ కలిగినది కాబట్టి చీమను కాపాడాలని అనుకుంది. అది వెంటనే చెట్టు నుండి ఒక ఆకును కొరికి దాన్ని నీటిలో చీమ దగ్గర వేసింది. చీమ ఆ ఆకు మీదకు ఎక్కి క్రమంగా ఒడ్డుకు చేరుకుంది. చీమ ప్రాణం దక్కింది. ధన్యవాదాలు పావురమ్మ, నీ దయ నేను ఎప్పటికీ మరచిపోను అని చీమ పావురంతో అంది. కొన్ని రోజుల తర్వాత అదే పావురం ఒక కొమ్మపై ప్రశాంతంగా కూర్చొని ఉంది. అప్పుడు ఆ సమయంలో ఒక వేటగాడు వచ్చాడు. అతని చేతిలో విల్లు, బాణం ఉన్నాయి. పావురాన్ని చూసి గురిపెట్టాడు. ఈ సంగతి గమనించిన చీమ వెంటనే అక్కడికి చేరుకుంది. వేటగాడి కాలి బొటనవేలును బలంగా కొరికింది. ఒక్కసారిగా నొప్పితో వేటగాడు కేక వేసి విల్లును వదిలేశాడు. పావురం వెంటనే ఎగిరిపోయి ప్రమాదం నుండి బయటపడి ప్రాణాలు దక్కించుకుంది. కొన్ని క్షణాల తర్వాత పావురం చీమను చూసి నవ్వుతూ ఇలా అంది, నీ చిన్న సహాయం నాకు ప్రాణరక్షణ అయింది చీమ అని. చీమ నమస్కరిస్తూ సహాయం చేసిన వారికి తిరిగి సాయం చేయడం నా కర్తవ్యమమ్మా అంది. నీతి ఏమిటంటే సాయం చేసిన వారిని మరవకూడదు. మన దయ, మన పుణ్యం, మన సాయం ఎప్పుడో ఒకరోజు మనది మనకే తిరిగి వస్తుంది.